ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల సంగ్రామం అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. మరి ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో మరి అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఈ నెల 18వ తేదీన జాబితాలు ప్రకటిస్తారని చెప్పి ఒక సమాచారం ఉంది. మరి ఈ నేపథ్యంలో మాగంటి బాబు గారు, మాగంటి కుటుంబం అంటేనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చరిత్రన కుటుంబం. ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబానికి ఒక నేపథ్యం ఉంది. భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు అనగానే, పశ్చిమ గోదావరి జిల్లాలు అనగానే మాగంటి కుటుంబానికి ఒక చరిత్ర. మరి వారి కుటుంబం నుంచి వచ్చిన మరి మాగంటి బాబు గారు ఏలూరు ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో నిష్పక్షపాతంగా పనిచేయటం మాగంటి బాబు గారి యొక్క లక్ష్యం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో మాగంటి బాబు గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఏం చేయబోతున్నారు? ఆకాంక్ష ఎంపీగా కావాలి, ఒక్క ఛాన్స్ ఎంపీగా చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అదే నాకు సంతృప్తి అని మాగంటి బాబు గారు చాలా సందర్భాలు అన్నారు కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎంపీగా ఉండే అవకాశం, ఏలూరు ఎంపీగా టీడీపీ నుంచి ఉండే అవకాశం ఉందా? రాజకీయాల్లో ఏం జరుగుతుంది వాటి మీద మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మరి 24 ఎన్నికల్లో ఏపీలో మరి ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. మరి మీరు ఒక సీనియర్గా, టీడీపీలో సీనియరు, రాజకీయాల్లో కూడా మాగంటి కుటుంబానికి ఒక చరిత్ర కుటుంబంలో వచ్చిన మీరు రేపు ఎన్నికల్లో ఏపీలో మన ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థికి మీరు కోరుతున్నారు. పార్టీ ఆలోచన ఏమైంది? ఇప్పుడు రాజకీయంగా కుటుంబాల నుంచి తరతరాలుగా తాత, తండ్రి, తల్లి, నాతో సహా నలుగురు కూడా అనేక మంత్రి పదవులు చేయటమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు సేవ చేశాం. అప్పుడు ఎన్టీఆర్ గారు మండల వ్యవస్థ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను దెందూరు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 మండల జెడ్పీటీసీలు, 3 మండలాలు ఎంపీపీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మా టైం బాగోక ఒక జెడ్పీటీసీ గారు ఏమో 4 రోజులు పోయారు, పెద్ద ఆయన. అన్నీ ఎస్సీ బీసీలే, ఒక్క ఓసీ తప్ప. అలాగే ఒక ఎస్సీ దెందూరు అమ్మాయికి జెడ్పీటీసీ గారికి ఫారెస్ట్ ఆఫీస్ ఉద్యోగం రావటం, దాన్ని రాజశేఖర్ గారి తీసుకెళ్ళి మరి అసెంబ్లీలో సార్ అమ్మాయికి మరి ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోతానంటుందంటే, మరి ఉద్యోగం చేస్తాం కదా, మంచి రేంజర్ ఆఫీసరు, మంచి జీతం వస్తుందని ఆ రోజున బై ఎలక్షన్ కూడా మేము ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కొల్లేరు కొట్టిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ లవ్ అగర్వాల్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు బాంబులు పెడతాం, ప్రజల్ని హింసిస్తాం, అన్ని రకాలుగా బెదిరిస్తాం, పోలీసు వాళ్ళని పంపిస్తాం, కొల్లేరుని అంతా సర్వనాశనం చేశారు, ధ్వంసం చేశారు. దాని భాగంగా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి ఎదురు చూపించాలనే ఉద్దేశంతో అప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్లో ఓడిపోయాం. నేను పర్సనల్గా టేకప్ చేసుకుని అప్పుడు ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీ పడదామంటే నో రాజీ అన్నారు. సరే ఎలక్షన్స్కి వెళ్ళిపోయాం, ఓడిపోయాం. ప్రజలందరూ కూడా బాధపడ్డారు, మంత్రి పదవిని రాజీనామా చేయమన్నారు. కేవలం దానికోసమే. ఒక నాయకుడిని పంపించేటప్పుడు ఆయన మీద గొండాయిజం ఉందా, రౌడిజం ఉందా, భూ కబ్జా ఉందా, కొల్లేరులో భూములు ఉన్నాయా, పోలంలో ఇసుకదోలేరా, ఇవన్నీ లేకోకుండానే కేవలం ఒక జెడ్పీటీసీ ఓడిపోయిన దీనికి నన్ను రాజీనామా చేయమన్నారు. దానికి నేనే బాధపడాల. అది కూడా ఎన్నో సంవత్సరం జనవరి 1 నేను ఇంటికాడ ఎందుకు ఎన్ని సెలబ్రేషన్ చేయడం అని ఎస్సీ బీసీ హాస్టల్ పిల్లల దగ్గరికి వెళ్ళి 1300 మంది పిల్లలు, అప్పుడు మా 2 మగ పిల్లలు, నేను, మా ఆవిడ, మా అమ్మాయి అందరూ వెళ్ళి వాళ్ళతో పాలు పంచుకొని నాకు వచ్చిన కేకులు, పళ్ళు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ హాస్టల్లో ఇచ్చేసాం. ఎందుకంటే రోజువారీ ఇంటికి వచ్చి ఆఫీసులో సెల్యూట్ కొడతాం ఎందుకులే, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి బీసీ ఎస్సీ పిల్లల దగ్గరికి వెళ్తే అనుభవిస్తారని. అలాగే మా ఎదురుగొండ కైకులు ఇంటి ఎదురుగొండ హాస్టల్ ఉంది. ప్రతి సంవత్సరం కానీ ఏదన్నా ఈ ఆఫీస్లో కార్యక్రమం జరిగితే మొన్న కూడా నా బర్త్డే క్యాకేజ్ భోజనాలు పెట్టారు, లేకపోతే వాళ్ళు ఆ కేక్ కూడా అక్కడ పంపించే వాళ్ళతోనే తినిపిస్తాం. ఇవన్నీ ఒక సర్టన్ లెవెల్లో నాకు ఒక నామ్స్ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే అందరూ మళ్ళీ ఏకంగా గెలవలేకపోతున్నాం, ఒకసారి గెలుతున్నాం, ఒకసారి ఓడిపోతున్నాం, ఒకసారి గెలుతున్నాం. 2014 ఎంపీగా గెలిచినప్పుడు దాదాపు చాలా కార్యక్రమాలు ఎంపీగా కానీ, రైలు రాకపోకలో కానీ, కొల్లేరు విషయంలో కానీ, అనేక రకాలుగా
సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఢిల్లీ వచ్చిన వాళ్ళ ఈంపక్ష రైతులు కానీ, పామాయిల్ రైతులు కానీ, కొబ్బరి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ ఎవరు వచ్చినా కూడా డెలిగేషన్ లాగా నేను కేంద్ర మంత్రుల దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి తీసుకెళ్లేవాడిని. సరే, దురదృష్టం మనం ఓడిపోయాం 2019లో. సరే, మళ్ళీ 2024 ఎందుకు ఎంపీ అడుగుతున్నామంటే వేసిన ఫౌండేషన్ ఎక్కడ పోవాలా. మధ్యలో 2019 నుంచి 20 దాకా సప్తగొంత పార్టీ, 21లోనేమో మా ఇంట్లో ఇద్దరు పిల్లలు పోవటం. సరే, వాళ్ళ సంవత్సరకాలు అయ్యేదాకా ఉండమని, తర్వాత బయటికి వెళ్ళమని ఉంటాయి కదా సిద్ధాంత ప్రకారంగా, దాని ప్రకారం చేశాం. కాకపోతే నేను అనేది ఏ రోజు రాజ్యాంగం పట్ల నేను ప్రమాణ స్వీకారం చేశానో, అటు పార్లమెంట్లో కానీ, మంత్రిగా కానీ, ఎమ్మెల్యే కానీ, శాసనసభలో కానీ నేను దానికి కట్టుబడి ఉంటా. ఎనీడే ఐ డోంట్ బాదర్ అబౌట్ మనీ ఆర్ ఎనీథింగ్. ఏదో వస్తాయి, వెళ్తావు, ఖర్చు పెడతాం. మన పుట్టినరోజు కూడా చంద్రబాబు రాకెదిలరా ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారు. మా 7 నియోజకవర్గాలు, ప్రత్యేకంగా చంద్రపూడి, ఎస్టీ కాన్స్టిట్యున్సీ పోలవరం, బీసీ కాన్స్టిట్యున్సీ నూజివీడు, అలాగే ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఇక్కడి నుంచి కూడా దాదాపు 4-5 వేలు మంది తక్కువ లేకుండా. సరే, సభకు వచ్చామా, ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది, అక్కడ భోంచేసామన్న పాయింట్ కాకుండా ఒక రాకెదిలరా ప్రోగ్రామ్ని చాలా బ్రహ్మాండంగా స్టేట్లో నెంబర్ 1 సక్సెస్ అయింది మా చంద్రపూడి నియోజకవర్గం. అది మాత్రం వాళ్ళు ఆల్రెడీ పార్టీ హౌస్ కూడా చెప్పారు. సరే, దాని మీద ఇవాళ ఎవరికో ఈక్వేషన్లో వస్తున్నాయంటే అది ఓకే, నేనే కాదన్నో, లేదా మిగతా నాయకుల మళ్ళీ చంద్రబాబు గారిని తిట్టో, దూషించో అనే మాట నాకు అక్కర్లా. నాకు ఎమ్మెల్యే అనేది కైకలూరు ఇస్తానంటున్నారు, లేదా దెందులూరు అంటారు, ఇంకోటి అంటారు, కానీ నేను వద్దన్నా. ఎందుకంటే కైకలూరు పనిచేసేవాళ్ళు కానీ, ఇంకోటి కానీ యువ నాయకులు ఉన్నారు, చాలామంది ప్రోత్సహిస్తున్నాం. మేమందరం కూడా ముందుకొచ్చి వాళ్ళని గెలిపించాలి మా ప్రయత్నం. నేను కానీ, కమిలివెట్ల గారు కానీ, ఇక్కడ పెద్ద నాయకులు కానీ అందరూ కూడా. ఎందుకంటే మాకు కొద్దిగా పార్లమెంట్లో మాట్లాడే హక్కు, లేదా మన పోలవరం పూర్తి చేసుకోవాలి, పోలవరం P4 ప్రదేశ్ లాగా, P4 పోలవరం, A4 అమరావతి, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అన్నట్టుగా నేను భావించి అమరావతి, పోలవరం పూర్తి చేయాలి నా కోరిక. అంత మించి నాకేదో ఇంకా ఢిల్లీలో పదవులు వస్తాయని మాత్రం ఆశించి కాదు. కొద్దిగా సానుకూలంగా నాకున్న ఎంపీల పరిచయంలో కానీ, నాకున్న లాంగ్వేజ్ ఇబ్బంది లేకుండా అటు హిందీలో కానీ, ఇటు ఇంగ్లీష్లో కానీ, ఏదో నాకున్న చదువు మీద నేను కొద్దిగా బాగా స్టడీ చేసి పేద పిల్లలకు కానీ, పేదవాళ్ళకి వైద్యం కానీ, నాకు 5 సంవత్సరాల్లో 1,8 లక్షల జీతం వస్తే అన్ని డొనేషన్స్ ఇచ్చా. ఎన్టీఆర్ గారి విగ్రహానికి, బాబు జగజీవనానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, లేకపోతే ఏమైనా స్టడీస్కి, ఏమైనా పిల్లలు పోతే మన ఈ మధ్యన కూడా RRR ఫౌండేషన్ ఒకటి పెట్టాం. ఇద్దరు పిల్లలు పోయిన తర్వాత రామ్జీ రవితో పాటు మా నాన్నగారి పేరు కూడా కలిపి రవీంద్ర, రామ్జీ, రవి. నేను సోషల్గా చిన్నప్పటి నుంచి స్కౌట్స్లో కానీ, ఎన్సీసీలో బాగా చేసినాను. ఐ నో హౌ టు హెల్ప్ ద పూర్, సర్వీస్ ద పూర్. ఎందుకంటే ఒక బాధ్యతైన వ్యక్తిగా నన్ను ప్రజలు నమ్మినప్పుడు వాళ్ళు మోసం చేయకూడదు. తప్పు ఒప్పు కొన్ని జరుగుతూ ఉంటాయి, సహజం మానవుడిలో. నేను ఎంత గొప్పవాడినైనా ఏదో నేను మళ్ళీ తప్పు జరుగుతూ ఉంటుంది, ఇంకోళ్ళు ఎంత గొప్పవాడైనా తప్పు లేకపోవు, కానీ అవి మేజర్గా ఉండకూడదు నా విషయంలో. అలాగే మేజర్గా కూడా కార్యకర్తలు కూడా నేను ఎక్కువ ప్రేమిస్తాను. నాకు ఇంట్లో జరిగిన సంఘటనకి ఇంకో నాయకుడు అయితే మూటమలు సర్దుకునో, లేదా తలుపులేసుకుని కూర్చునో, సరే భగవంతుడు ఇచ్చాడు ఆ నిర్ణయం. పిల్లల్ని 37 years 32 yearsలో తీసుకెళ్ళిపోయాడు. మంచి వాళ్ళు ఉంటే ఒకళ్ళన్నా నేను ఇక్కడ పార్లమెంట్కో, ఎమ్మెల్యేకో పెట్టేవాడిని. ఆ అవకాశం లేకుండా పోయింది. నేనే పోరాడాలి, నేనే చూసుకోవాలి, నా ఖర్చు నేనే పెట్టుకోవాలి, లేకపోతే నాకు సంబంధించిన ఇష్యూస్ నేనే పోరాడుకోవాలి. కొన్ని బర్డెన్స్ ఉంటాయి, ఉన్నా కూడా నేను తట్టుకుని బయటకు వచ్చానంటే కేవలం ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయంలాగా ఎన్టీఆర్ గారు స్లోగన్ వాడుతూ ప్రజలను అందరినీ కూడా నా పిల్లలాగా భావించి నేను చేయాల్సింది తప్ప నాకు వేరే ఆలోచన లేదు. వన్స్ ఏంటంటే మనకు కూడా వయసు రీత్యా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న జ్ఞాపశక్తి చాలు. మళ్ళీ తర్వాత 70 ఏళ్ళు వచ్చో, 75 వచ్చో, 80 వచ్చో అంటే ఇవన్నీ ఎందుకు ఇంకా. సరే, మనం ఏదైనా ఒక ఆఖరి ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు గారు అడుగుతున్నాం. చంద్రబాబు గారు డెఫినెట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇక్కడున్న కమ్మ సీటు ఏలూరు పార్లమెంటు, గతంలో ఎవరు గెలిచినా కమ్మ వారే గెలిచారు అందరూ కూడా. నేనేది ఇప్పుడు విజయవాడ ఇచ్చినా, గుంటూరు ఇచ్చినా, లేదా గల్లజేవి గారు తప్పుకున్నా, రాయపాటి గారు తప్పుకున్నా, లగడపాటి తప్పుకున్నా, ఉపేంద్ర గారు లేకపోయినా, కావూరు గారు లేకపోయినా, ఈవెన్ బాలబుల్ గారు మా జిల్లాలో ఒకప్పుడు టాప్ ఫ్యామిలీ తెలుగుదేశం, అలాంటి వాళ్ళు కూడా లేరు ఇవాళ. దానికి ఏంటంటే ఎవరికో ఒకరికి నేను ఒక లీడ్ చేస్తూ ఓన్లీ కమ్మాసనే కాదు, కాపుల్లో కాదు, ఎస్సీలో కాదు, బీసీలో కాదు, మైనారిటీ అన్ని కులాల్ని ఎవరు వచ్చినా వాళ్ళకి పనిచేసి పెట్టాలన్న తాపత్రం తప్ప నాకు రెండో ఆలోచన లేదు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. రాజకీయ నేపథ్యంలో కుటుంబం, మరి మీరు కూడా ఎలాంటి ఆర్భాటాలకి అడావుడి చేయడానికి ఆ టైప్ కాదు. ప్రతి ఒక్కరిని మృదు స్వభావంగా పాలించే మనస్తత్వం ఇది. ఈరోజు మరి పొత్తులు నడుస్తున్నాయి రాజకీయ పార్టీల్లో. మరి టీడీపీ, జనసేన ఆల్రెడీ పొత్తులోకి వెళ్ళిపోయారు. బీజేపీ కూడా పొత్తులోకి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు
ఏలూరు పార్లమెంటు మరి బీజేపీకి ఇవ్వాలని ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ అని కొన్ని నియోజకవర్గాలు బీజేపీ ఎంచుకుంటుంది. రాజంపేట, తిరుపతి. ఎస్, అలాంటప్పుడు బీజేపీకి ఒకవేళ పొత్తులో ఏలూరు ఎంపీ బీజేపీకి కానీ కేటాయిస్తే మాగంటి బాబు గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఏ కాన్స్టిట్యూన్సీలో బెటర్ అని పార్టీ భావిస్తుంది, మీరు భావిస్తున్నారు? అనేది నా మొదటి నుంచి టార్గెట్, నాకున్న బ్రాడ్ మైండ్, నాకున్న సింప్లిసిటీ, నాకున్న హెల్పింగ్ నేచరు, నాకున్న ఢిల్లీలో వచ్చిన వాళ్ళకల్లా ఆదరిస్తాం నా తప్ప నేను ఎమ్మెల్యేగా అనేది వీళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోవాలా. నేను ప్రభాకర్ గారిని డిస్టర్బ్ చేసో, లేదా న్యూస్ ముద్రపైన గారినో, లేదా పార్సాది గారు వస్తానో, కైక్లూరు అనో, ఇందులో నాకేం పని? ఇస్తే ఎంపీ ఓకే, బీజేపీ పొత్తుకు వెళ్ళింది అనుకోండి, నేను అందరి కోసం పోరాడతాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా రేపు రాబోయే రోజుల్లో పీఎం అవుతారని అందరికీ ఆశాజనం ఉంది. దాని తగ్గట్టుగా మేము పనిచేస్తాం తప్ప ఎక్కడా కూడా వెనకం చేసే పని లేదు. అంటే నా క్యాండిడేట్గా నేను ఉంటే ఎలా హుషారుగా చేస్తానో దానికన్నా డబుల్ హుషారుగా చేయటమే మా ధర్మం తప్ప ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటే పని లేదు. అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా అన్ని రకాలుగా ఇవాళ యోగలం కానీ అన్ని కార్యక్రమాలు మేము చేసాం. నాకు 36 సంవత్సరాల క్రితం పెద్ద కార్ యాక్సిడెంట్ అవుతే ఇవాళగా ప్రాబ్లం ఫేస్ అవుతున్నా. ఇంకా ఆపరేషన్ అవ్వాలి. సేమ్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ఎలా చేశారో అదే టైప్లో సేమ్ లెఫ్ట్ టిప్ నాకు చెయ్యాలి. కానీ ఎందుకనో దైవంగా అలా గెటౌన్ అయిపోతుంది. అరిగిపోయిన కాలు, కొద్దిగా ఇబ్బంది పడిన కాలు, నడవలేకపోయిన కారు, కానీ అందరికన్నా స్పీడ్గా నడుస్తా. నేననేది ఎక్కడ వెనకంజు లేకుండా మా 7 ఎమ్మెల్యేలని ఎంపీ ఎవరికి ఇచ్చినా కూడా చేసి పెట్టే బాధ్యత నా మీద అప్పచెప్పినప్పుడు చేస్తాం. ఎందుకంటే పార్టీ హైకమాండ్, అంతేగాని బయట మా నాయకులు మళ్ళీ వచ్చి చంద్రబాబు గారిని దూషించో, లోకేష్ బాబు గారిని దూషించో, టికెట్ రాలేదనో, లేదా జగన్మోహన్ రెడ్డి తిట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకండి? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మనకు పదవి అవసరం లేదనుకున్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళే చూసుకుంటారు కదా. మనం ఏదో ఇవాళ వ్యతిరేకత చేసాం, ఆ చెడ్డ పేరు మాకెందుకు? నా కార్యకర్తలు, నా నాయకులు కానీ, మా లోకల్ స్థాయి నాయకులు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ క్యాండిడేట్లు ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. ఎందుకంటే పార్టీ చెప్పినప్పుడు మేము చెయ్యాలి, అది మినిమం కట్టసి. అంతేగాని కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇక్కడ లోగడి బీజేపీకి ఇచ్చాం కదా, ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్కి ఏమని కైక్లూరులో అడుగుతున్నారు. అదే రీతిలో మన వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. దానికి భిన్నంగా ఎవరన్నా వచ్చినా చేసినా మరి వీళ్ళందరూ ఐక్యంగా కూర్చుని అటు ఎవరున్నారో క్యాండిడేట్లుగా, లేదా ఎవరు చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఎవరు ఎలిగేషన్ ఉందో, ఏ పొత్తుంటే ఎవరిని ముందుకు వస్తారని తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మన వాళ్ళందరూ అడిగేది అంటే లోగడి బీజేపీ మనం చేసాం, ఈసారి మన తెలుగుదేశం క్యాండిడేట్ చేయించండి అని అడుగుతున్నారు. అదే ప్రయత్నంలో మేము కూడా చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని అడుగుతున్నాం. ఓకే సార్. కైక్లూరు నియోజకవర్గం ఒకప్పుడు బీజేపీ ప్రాతినిధ్యం వహించారు, బీజేపీ అభ్యర్థి మంత్రి అయ్యాడు. మరి ఈరోజు మరి కైక్లూరుకి మీరు అన్నట్టు మీ స్థానిక నాయకత్వం కూడా కైక్లూరు నియోజకవర్గంలో మాగంటి బాబు గారు, మీరు ఎందుకంటే స్థానికంగా ఎప్పటి నుంచో నివాసం ఇక్కడే ఉంటున్నారు, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. కైక్లూరు నియోజకవర్గం మీరు కోరడం తప్పు కాదు, పార్టీ ఇక్కడ క్యాడర్ కూడా కోరడం తప్పులేదు. పార్టీ అధిష్టానం మాగంటి బాబు గారు బెందులూరు నియోజకవర్గంలో మాగంటి బాబు గారిని పెడితే ఎలా ఉంటుందో ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మాకు ఒక సమాచారం ఉంది. బెందులూరులో టీడీపీ పరిస్థితి కొంచెం చిన్నాభిన్నంగా ఉంది. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి సింధని ప్రభాకర్ గారి యొక్క వైఖరి పట్ల పార్టీ బాగాలేదు. అక్కడ మా బెంగళూరు కంటే మాగంటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. తండ్రి, తల్లి, బాబు గారు పనిచేసిన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా మాగంటి బాబు గారు అయితే 3 మంత్రులు, తండ్రి మంత్రి, కొడుకు భార్య మంత్రి, తల్లి మంత్రి, కొడుకు మంత్రి. మరి ఆ కాన్స్టిట్యున్సీలో మాగంటి బాబు గారిని పెట్టాలని ఒక ఆలోచన టీడీపీలో పెద్ద నాయకత్వం దగ్గర జరుగుతున్నట్టు మాకు సమాచారం. ఒకవేళ మీకు బెంగళూరు అవకాశం ఇస్తే టీడీపీ అధినేత మీకు చంద్రబాబు గారు బెంగళూరు టీడీపీ తరఫున పోటీ చేయమంటే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? బెంగళూరు అనేది ఆల్రెడీ ఒకసారి చేసాము. అసలు దెందులూరు కాన్స్టిట్యూన్సీలో పెదపాడు మండలంలో సమితి ప్రెసిడెంట్ గాంచి మా నాన్నగారికి రాజకీయ జీవితం ఇచ్చింది దెందులూరు కాన్స్టిట్యూన్సీ, పెదపాడు మండలం సమితి. ఆ రోజుల్లో సమితి కానించి జిల్లా పరిషత్ చైర్మన్ కానించి ఉత్తమ జిల్లా పరిషత్ చైర్మన్ రావటం, అలాగే అమ్మగారు మంత్రి చేసినప్పుడు ఉత్తమ ప్రియదర్శి అవార్డు రావటం, అందరూ అవార్డులు సంపించుకుని మా తాత కానించి జైలు కానించి కాంగ్రెస్ పార్టీలో గాంధీ గారితో 1900 అప్పటి నుంచి జైలు ఉద్యమం కానించి 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు గవర్నమెంట్ చీఫ్ విప్ కానీ అన్ని రకాలు చేసిన కుటుంబమే. ఇప్పుడు పదవులు అనేది ఇంకా మనం అడుగుతాకే లేదు ఇంకోటని కాకోకుండా ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు మా 2 పిల్లలు ఉంటే బాగుండేది, మా వారసుడు ఉన్నాడు, అది పెరగాలి, పెరిగిన తర్వాత అడొక రాజకీయ నాయకుడిగా మనం తీర్చిదిద్దాలి, ఎవరైనా బాధ్యతలు అప్పు చెప్పాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఎన్ని దిగమింకున్నానంటే ప్రజలు చూసేటప్పటికి నాకు ఆలోచన ఉండదు. ఇప్పుడు ఇందాక మా మండలపాటి బుచ్చి గారు కానీ, జోగిరాజు గారు కానీ, కొండలో వీళ్ళు మన రాజు గారు మాట్లాడేటప్పుడు ఏమంటారు, నాకు మనోధైర్యం ఇచ్చింది ప్రజలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అది కుంగి కుషించిపోతే ఇంకా అనారోగ్యం పాలైపోయేవాడిని.
కానీ ఇవాళగా డైనమిక్గా ఎవరు డి అంటే డి అను, ఇంకోటి పని ఉన్న పని, లేకపోతే జేబులో డబ్బులు ఖర్చు పెట్టు. నేను కాకమొన్న పతికోళ్ళకి వెళ్తే ఇద్దరు పిల్లలు R&R ఫౌండేషన్ నిమిత్తం 20,000 రూపాయలు ఇచ్చి వచ్చా. ఊరినే ఉపాధి హామీ కోసం వచ్చి తెలంగాణలో నల్గొండలో చెరువుల మీద చేసేవాళ్ళు పిల్ల బిడ్డతో వచ్చారు. శని ఆదివారం సెలవు కదా అని వచ్చారు. ఒక రోజు రాత్రిలోనే ఇద్దరు చనిపోయారు, చిన్న పిల్లల పాపం. సరే అనుకోబెట్టి ఏదో పెళ్లి శుభలాకలకి వెళ్తే అక్కడికి వెళ్ళి పెళ్లి శుభలాకి ఆ రోజు మంగళవారం వెళ్ళకూడదు. అయినా సరే ఇంత దూరం వచ్చాం కదా, ఇద్దరు పిల్లలు పోయిండారని చెప్పి నా చేతన సాయం నేను చేసుకుంటూ వస్తా. నాకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా వాడుకుందామని కానీ లేకపోతే పెన్షన్ డబ్బులు కానీ ఇవాళ కూడా నా అకౌంట్ సెట్ పెడతా. నెలకు ఒక 57,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఓ 30,000 ఎంపీకిను 20,000 ఎమ్మెల్యేకి అనుకుంటా. ఎందుకు ఉంచుతాను? ఎమర్జెన్సీ ఓ చిన్న డొనేషన్ నేను వెళ్ళా 20,000 ఇచ్చా. ఇంక ఇలాంటి 20,000 ఎన్నో ఇచ్చుకున్నా ఇంకా ఓవర్ఫ్లో అవుతుంది. నాకు సరిపోవట్లేదు నా పెన్షన్. నేను ఎందుకంటే గవర్నమెంట్ డబ్బు వాడుకుంటాకో గవర్నమెంట్ కారు కూడా వాడుకునేవాడు కాదు, గవర్నమెంట్ ఫోన్ వాడేవాడు కాదు. మా నాన్న గవర్నమెంట్ సంబంధించిన ఏది కూడా ఎగ్నెస్ట్ రూల్ లాగా మేము ఉండేవాళ్ళం. మాకేంటంటే అందరూ గవర్నమెంట్ అని వాడితే ఎక్కడ సాధించబడుతుంది? ప్రతి మంత్రికి 7 లక్షలు 8 లక్షలు ఎస్టీడీ బిల్స్ వస్తా అంటే మా నాన్న తాళం వేసేవాడు పిఎస్ దగ్గర. పిఎస్లో కూడా కామెంట్ చేసేవారు, ఏంటి ఈయన ఒక్కడైనా దేశాన్ని బాగు చేసేది రాష్ట్రాన్ని. కానీ మాకు కమిట్మెంట్ ఉంది, ఎవరి రూపాయి అయినా రూపాయే, ఎవరిదైనా డబ్బే. నేను అందుకునే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ఏది కూడా ఆశించకుండా నా మెడికల్ క్లెయిమ్స్ కూడా నేను సొంతంగా ఇన్సూరెన్స్లో పెట్టుకుంటున్నా. చాలామంది ఎక్స్ఎంపీలు కానీ మంత్రులు కానీ జీఏడీ పంపించి దానికి 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు అని పెట్టుకుంటారు. కానీ ఏముందిలే దీంట్లో మనం పెట్టుకోలేమా మన మెడికల్ బిల్ అనే భావంతో అదేదైనా పేద ప్రజలు. మొన్న కూడా ఎవరో క్యాటరాక్ట్ చేస్తే డాక్టర్ డబ్బు తీసుకోవాలా, సార్ నాకు డబ్బు ఉంది కంటికి 1,00,000 రూపాయలు అన్నారు, 2 కళ్ళు చేయించుకున్నా. పేదవాళ్ళకి చేయండి, ఎంతోమంది వస్తారు మీ దగ్గరికి అంటే మంచి ఐడియా ఇచ్చారు బాబు గారు, అయినా మీరు డబ్బు ఇవ్వకూడదు, మీరు ఎంతోమందికి చేస్తున్నారు కదా అన్నాడు ఒక మీనాక్షి డాక్టర్ గారు, రవిశంకర్ గారు. కానీ ఇచ్చేసి వస్తా, ఎందుకంటే నా ప్రిన్సిపల్ అది. అరే పేదవాళ్ళకి చేయాలి, పేదవాళ్ళకి సహకరించుకోవాలి, పేదవాళ్ళకి చేయాలి. ఏదైనా చిన్న ఫోన్ వచ్చినా ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతా. నాకు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది. అన్నిటికన్నా భిన్నం ఏంటంటే నేను రాజకీయంగా ఒకటి తొక్కలేను, ఒకరు పైకి తీసుకోతున్నాను. ఎవడు వచ్చినా ఏ క్యాస్ట్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నేను ఆదరించి పంపించి మాట్లాడి చేయాల్సినంత చేసి నేను చేస్తాను. దెందులూరు అవకాశం ఇస్తే పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు? లేదు, దెందులూరు ప్రభాకరే ఉంటారు, కొద్దిగా ఎన్ని సెటరేట్ చేస్తాం. ప్రభాకర్ ఉన్న ఇబ్బందులు వాస్తవం మీరు చెప్పినట్టు, దాన్ని సెటరేట్ చేసుకుని నిమ్మల అశోక్ గౌడ్ గారినో ఉండ యాంటీ వర్గంలో భాస్కర్ గారినో దత్తు గారినో వీళ్ళందరూ సెకండరీగా తయారయ్యారు. ప్రభాకర్ని పడిన ఇబ్బందుల్లో మామూలు ఇబ్బందులు కాదు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఇవాళకు కూడా మా మీద 3 కాలు దూకుతున్నారు. నేను అది కూడా అబ్బాయి చౌదరి గారు చెప్దాం అనుకున్నా. ఇవాళ ఎందుకు పొద్దున తర్వాత మా దోళ నాగేశ్వర ఫోన్ చేశా, నాగేశ్వర మొత్తం మీద రోడ్డు పూర్తి చేసావా, అక్కడ అబ్బాయి చౌదరి కూడా చేసి ఏదో కైకులు రావాలంటే 2 గంటల జర్నీలు నరకం అనిపించేవాడు. కనీసం రోడ్డు వేశారు కదా అని అతను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అవ్వచ్చు, బట్ ఇది లోకల్ సర్పంచ్. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కైకులు సర్పంచ్ కింద గెలిపించా. ఇవాళకి నా ఫోన్లో కైకులు సర్పంచ్ అని ఉంటుంది. ఎంత హ్యాపీ ఫీల్ అంటే పోన్లే బాబు గారు మీరన్నా చెప్పారు, మా వాళ్ళందరూ తిడుతున్నారు నన్ను. సో ఎలా ఉంటుందంటే మా యాటిట్యూడ్ గివ్ అండ్ టేక్ పాలసీ. వాళ్ళతో మాట్లాడాలి, మన సైడ్ నుంచి మనం ఎంపీ ఓట్లు వేసుకోవాలి లేదా ఎమ్మెల్యేకి వేయించుకోవాలి అనే భావన ఉంటుంది తప్ప గ్రూప్ రాజకీయాలు చేసుకున్నామని నష్టపోతుంది పార్టీ. అందుకని నేను ఇందాక రాగానే మా వాళ్ళు చెప్పా, మన గ్రూపులు వద్దు, కలిసి చేద్దాం. వెంకటరాజు గారు ఇక్కడ క్యాండిడేట్ అని అంటారు, లేదా ఐవైఎస్ వస్తుంది బాగా తిరగలడు, ఈ ఆఫీస్ అంతా చూసుకునే బాధ్యత. ఇప్పుడు ఈ పార్టీ హౌస్ కూడా నేను పార్టీ హౌస్కి ఇచ్చా, ఎందుకంటే పిల్లలు లేనప్పుడు నాకు ఆస్తి ఎందుకని ఇది ఎన్ని కోట్లు చేసినా మీరు పార్టీ హౌస్కి రాసుకోమని పెద్ద గంగు మెస్సు గిస్సు జీపు కుర్రోళ్ళకి రెగ్యులర్గా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు వీళ్ళందరూ కూడా. దానికి బుజ్జేమో మా కైకులు మండల పార్టీ ఇన్ఛార్జ్ ఈ ఆఫీస్కి పైనుంచి మేము ఈయన వచ్చి ఈయన కూడా ట్రై చేసుకున్నారు. ఈయనలో కూడా యువతరం ఉంది, మంచితనం ఉంది, చేసే ఓపుకున్నప్పుడు డెఫినెట్గా కైకులు నియోజకవర్గానికి ఆలోచించాలని నా కోరిక. మీరు అన్నట్టు దెందులూరు వెళ్ళడానికి పార్టీని స్ట్రెంథన్ చేయడానికి పార్టీ బలోపేతం చేయడానికి మీ వంతు పాత్ర చేస్తానంటున్నారు. చాలా మంది వయసులోకి వెళ్ళిపోయారు, బట్ నేను చేపిస్తా. ఓకే, కైకులూరు విషయంలో మరి ఇక్కడ మాజీ మంత్రి మీకు అత్యంత సన్నిహితులు మంచి కుటుంబ బాంధవ్యం ఉన్న కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ పొత్తుంటే బీజేపీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీ పొత్తు కూటమిలో కైకులూరు అభ్యర్థిగా రంగంలో రాబోతున్నారని ఒక ప్రచారం ఉంది. ఒకవేళ బీజేపీ పొత్తు లేకపోతే జనసేనలో జాయిన్ అయ్యి కైకులూరుకి టీడీపీ జనసేన పొత్తులో పార్టీ అభ్యర్థిగా రంగంలో కైకులూరు ఉండబోతున్నారు. అప్పుడు బాబు గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీంట్లో ఎలా వచ్చింది, నేను ఎంపీగా అనుకున్నప్పుడు ఎవరితో కాదుగా, మేము కూడా యువతరానికి ఇమ్మను లేదా యువకులకి ఛాన్స్ ఇమ్మను, బీజేపీకి కాదు తెలుగుదేశానికి ఇమ్మను. ఇప్పుడు ఏ పొత్తులున్నా ఎవరు ఎప్పుడు వచ్చినా రావచ్చు, నేను కాదంట్లా.
అది ఎప్పుడు రావాలి? 5 సంవత్సరాల పాటు ఇక్కడ కష్టం సుఖం మంచి చెడు పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడి ఇవాళకి మరి ఆయన ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారు. మరి ఏ పార్టీ ఎనమల చంద్రబాబు గారు ఫోటో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. జనంలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏమంటే ఏదైనా తొందర తేల్చమని సార్, ఆయన వస్తారా లేదు వేరే క్యాండిడేట్ చూస్తారా, కైట్లు కూడా మంచి క్యాండిడేట్ ఉండే తెలుగుదేశం క్యాండిడేట్ ఇవ్వండి అని చెప్పి పదే గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము లోగర్ ఆయన పీఆర్పీ చేయమంటే చేసాం. ఆయన బీజేపీ ఆ రోజు ఎమ్మెల్సీ అది మన రమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన టికెట్ ఆయన తీసుకుని ఆ బాధ. ఆయన తంతే బూరుబుట్లో పడినట్టు ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇంకా 6 సంవత్సరాల దగ్గర అది పదవి తీసే పని లేదు. మళ్ళీ చంద్రబాబు గారు రాగానే ఫస్ట్ వచ్చేసి కాలువే పడిపోయింది మన రమణే. అన్నయ్య గారు మీరేమో తండ్రి గారు మీ దాంట్లోకి వచ్చేస్తారని ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు చూడండి. ఎన్ని అవకాశంగా పదవుల కోసం నేను మాత్రం ఒక్కసారి అనుకున్నా ఉంటే కాంగ్రెస్ రమణ గారు టీడీపీ వస్తే వస్తారా? టీడీపీలోకి 100% వచ్చేస్తాడు, నేను రాసిస్తున్నా. అది వీళ్ళెవరు చెప్పక్కర్లా. ఆల్రెడీ అతనికి ఐడియా ఉంటుందండి. ఎందుకంటే వడ్డీల్లో కొద్ది చదువుకున్నాడు, కొద్దిగా క్యాబుల్లో ఉన్నాడు, మంచోడే. ప్రచారం కూడా జరుగుతుంది టీడీపీ అధికారంలోకి వస్తే జయమంగళ వెంకటరమణ గారు మళ్ళా టీడీపీలోకి వెళ్ళటానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. పార్టీ నాయకులతో మంత్రాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి మీరు చెప్పిన దాంట్లో దానికి వర్తిస్తుందా? ఏమంటే ఆయన ఎమ్మెల్సీ నిలబెట్టుకోవాలి. 6 సంవత్సరాలు మీరు వచ్చేసేది లేదు. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినా, జనసేన ప్రభుత్వం వచ్చినా అన్నిటికన్నా ఇవాళ జనసేన గారు మాకు మద్దతు అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చా. అయ్యా మీరు చిన్నవాడైనా మీరు మంచి స్ట్రాంగ్ స్టెబిలిటీ ఇచ్చారు మాకని చెప్పాను. అలాగే రమణ విషయంలో కూడా వస్తాడు. ఎక్కడికి వెళ్తారని వీళ్ళందరూ? ఇప్పుడు వీళ్ళందరూ వంశీ వెళ్ళిపోతారు అనుకున్నామా? కన్నం బల్లంగారు వెళ్ళిపోతారా? మద్దలగిరి వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ అవకాశం, వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ డబ్బులు, మంచి చెడు లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్తారు. మాలాంటి వాళ్ళు అంటే ఇదే పార్టీలో పాతుకుందామని 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చేసాం. ఇంకా మేము మా తరాల నుంచి మా మనవడు కాంచో మా తరం వచ్చేదాకా మేము తెలుగుదేశంలో చేస్తాం. మొన్న కూడా ఎవరు అన్నారు మీరు కాంగ్రెస్కి వెళ్ళొచ్చు కదా అని అన్నారు. దిల్లూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండొచ్చు కదా అన్నారు. అది కరెక్ట్ కాదమ్మా. 2029కి షణ్ములమ్మ పార్టీ ఫామ్ చేయాలంటే అప్పుడు ఉన్న పొజిషన్ వేరు. ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. మనం వెళ్ళి కాంగ్రెస్లో బలవటం ఎందుకు? మనం కూడా మా దిల్లూరులో పోతుంలో నా సొంతూరులో మీటింగ్ పెట్టింది ఆవిడ. అయినా బాగానే వచ్చారు జనం. సో నేనేమన్నానంటే నాకు ఎక్కడ అవకాశం ఉన్నా చేయమంటే చక్కగా 100% ఎంపీగా చేస్తా. అది క్లియర్. అది ఎందుకంటే నాకున్న ఒక్కరోజు నేను ఎంపీ చేసిన వాడిని మంత్రి ఇస్తారని చెప్పి నమ్మొస్తే రాజశేఖర గారు 3 సంవత్సరాలు ఇవ్వాల, ఆఖరి 13 నెలలు ఇచ్చాడు. ఇచ్చేదో జడ్పీసీ ఓడిపోయిందని తీసాడు. అది నా తప్పు కాదే. అది మీ తప్పు. మీరు కొల్లేరు కొట్టడం తప్పు, కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకదారం తప్పు, మీ కలెక్టరల్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ తప్పు, అగర్వాల్ చేసిన తప్పు, పేద ప్రజల్ని ఈవెన్ మా రమణ కూడా నీ షూట్ చేసేస్తామని చెప్పిన లవ్ అగర్వాలే గందీసి నీ షూట్ చేస్తా నీ పెళ్ళం పెట్టి దూరం అవుతామని. అంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? ఏంటంటే అప్పుడు జిల్లాలో మంత్రి లేక కొల్లేరు ఆపరేషన్ అంతా ఆయన చేతిలో నడిచింది. అది ఆయన మంత్రులు, మేము ఎవరో మంత్రులు ఉంటే అడ్డం పెట్టేవాళ్ళం. మంత్రి ఇవ్వలేదు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేశారు. టీడీపీ ఏలూరు ఎంపీగా కొత్త పేరు పరిశీలనలోకి వస్తుంది. మరి మీ నోటీసులోకి వచ్చిందో రాలేదు. యనమల రామకృష్ణ గారు అల్లుడు పిట్ట మహేష్ హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నాడు. పిట్ట సుధాకర్ టీడీడీ మాజీ చైర్మన్, కడప జిల్లా మైదుకూరు వాళ్ళ అబ్బాయి. మహేష్ కూడా యనమల రామకృష్ణ 2019లో ట్రై చేస్తే బాబు గారిని కాదని అవకాశం లేదు కాబట్టి అని చెప్పి ఇక్కడ మళ్ళా ఏలూరు ఎంపీగా 2024లో పోటీ చేయించాలని మీ పార్టీలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మహేష్ లాంటి వ్యక్తి ఏలూరు ఎంపీ టీడీపీ ఎంపీగా పార్టీ అధిష్టానం సూచిస్తే బాబు గారి వైఖరి ఎలా ఉంటుంది? మా వైఖరి సింపుల్ అండి. మనం చేయటమే ధర్మం తప్ప మనకి ఎక్కడో కూడా దానికోసం విమర్శించు. ఇవాళకి ఐఎమ్ రెడీ. నాకు దేనికైనా ఎందుకు ఇప్పుడు పరిశీలనకు ఎందుకు రాలా? డబ్బు లేదు. నేను రాజకీయం సంపాదించానా? పోలవరంలో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నానా? ఇసుకలో దోసానా? కొల్లేరులో భూములు దోసుకున్నానా? ఇవన్నీ లేనప్పుడు మా దగ్గర నిజంగా డబ్బు ఉండకపోవచ్చు. కానీ వీఆర్ ఆల్సో రెడీ టు సమ్ సర్టన్ అమౌంట్. అంతేగాని సాయంత్రం 100 కోట్లు 200 కోట్లు అంటే దేనికండి? ఇప్పుడు అవతల జగన్ పార్టీ డబ్బు అడగట్లా, క్యాండిడేట్లు మార్చేస్తున్నాడు. మన ఒక ఆయన వచ్చి ఎందుకు మార్చారన్న, ఏలేళ్ళే బాబు గారు కొత్త మొహం కదా, నువ్వు ఆ పార్టీ నువ్వు ఆ వైఎస్ఆర్లో అక్కడ పోటీ చేస్తే నీ మొహం కొత్తగా కనపడుతున్న ఉద్దేశంతో మార్చాడు అంటున్నారు. ఆయన స్ట్రాటజీ వేరు, చంద్రబాబు గారు స్ట్రాటజీ వేరు. క్యాస్ట్ ఈక్వేషను అన్ని ఫార్మేట్గా చూసుకుని చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఎస్సీ బీసీ మైనార్టీసు కమ్మ కాపు బ్రాహ్మిన్స్ ఓట్లు ఉంటాయి. ఏది ప్రాతినిధ్యంగా మనం చేయగలమో అది చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. మేము లాస్ట్ సార్ వైసీపీలో డబ్బు అడగకుండా అభ్యర్థుల స్థానాన్ని ప్రకటిస్తున్నారు. టీడీపీలో డబ్బుతోనే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందా మీరు అనే దాన్ని బట్టి? అంటే నేను అలా అనలా. టీడీపీ కానీ ఇంకోటి కానీ మినిమం కొద్ది కట్టెజ్గా ఇప్పుడు వాళ్ళైనా ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళకంటే రూలింగ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పంపిస్తాడు. కోట్లు దోసేసిన సొమ్ము లిక్కర్లో కానీ శాండ్లో కానీ సింపుల్గా చెప్పాడు.
మరి మేము పొలాలమ్ము, చెరువులమ్ము, ఆస్తులమ్ము, ఇంకోటమ్ము, అప్పు తెచ్చో, సంతకం పెట్టు, 4 రూపాయల వడ్డీకో, 2 రూపాయల వడ్డీకో తెచ్చి కష్టపడి పని చేస్తే అది ఏ రకంగా విలువ ఉంటుంది. పార్లమెంట్ మెంబర్కి, లోకల్ ఎమ్మెల్యేకి అయితే ఒక రకంగా ఉంటారు, పార్లమెంట్ మెంబర్కి అయితే మేము ఢిల్లీ చుట్టూ తిరిగి పనులు చేపిస్తాక తప్ప నాలో వేరే ఇంకో ఆలోచన లేదు. ఎవరన్నా మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కానీ బోల్డ్ మంది ఆల్రెడీ రెస్పాండ్ అవుతున్నారు. ఏంటి నీకు టికెట్ ఎందుకు చెప్పలా, ఫస్ట్ లిస్ట్లో రావాలి కదా, మేము రెడీగా ఉన్నాం కదా. అమెరికా నుంచి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి నాకున్న స్నేహితులు కానీ నేను అందుకునేరా బాబు ఎప్పుడో ఒకసారి ఖాళీ చూసి రారా అంటే నువ్వు రాలేదంటే అప్పుడు నా పాస్పోర్ట్ ఇబ్బంది వెళ్ళలేకపోయాను. అయినా చాలామంది రూమర్ ఎలా వస్తుంది బాబు గారు ఫండ్స్ కోసం వెళ్ళారంటారు. నా మీద అభిమానం ఉండి నన్ను గెలిపించుకోవాలని బాధ్యత ముందు ప్రజలదే. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా నేను ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినా మేము ఇస్తాం సార్ మీకు ఎంత కావాలో చెప్పండి అని అనేవాళ్ళు తప్ప నా విషయం వచ్చేవారికి పోనీ ఏమన్నా నేను దోసు తినో, నేను ఏదన్నా అవినీతి చేసో ఒక్కటి కూడా తరతరాల నుంచి కూడా మా కుటుంబం మీద అవినీతి మనకు లేదు, రాబోదు కూడా. నేను కోరేది అదొకటే. నా కోరిక ఏంటంటే జీవితాంతం బతికినప్పుడు కింగ్గా బతకాలి, మంచిగా బతకాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక తప్ప నాకు వేరే ఆలోచన లేదు. సంపాదన కూడా అక్కడ లేకపోతే ఇప్పుడు ఇంత బంగాళాంటి ఇల్లు అమ్ముకుంటే 10 కోట్లు 20 కోట్లు వస్తాయి. ఎందుకు ఇచ్చాను, నాకు వద్దనుకున్నా. ఎందుకు పిల్లలు ఉంటే వాళ్ళు అనిపించేవారు, మరి వాళ్ళే లేనప్పుడు ఈ పార్టీ హౌస్ వాడుకున్నాను. దిక్కు దివాణం లేనప్పుడు చెట్టు కింద పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి రౌండ్ వెళ్ళిపోగానే మొత్తం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం గెస్ట్ హౌస్, ఎనిమల్ హౌస్, మొత్తం జనరేట్లు అన్నీ ఎందుకు ఇచ్చా. ఎవరో ఒక మంచి వ్యక్తి వచ్చి చేసుకుంటున్నాడు ఇక్కడ. మరి ఆ పార్టీని నిలబెడతానికి రోజు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్కి 100 మందిని పెట్టి పేమెంట్లు ఇచ్చుకుని మంచి ఇనిషియేటివ్ పెట్టి రోజుకి ఎంతమంది ఎక్కువ చేస్తారు వాళ్ళకి బోర్డు చేస్తే బోర్డు తగ్గుతున్నాయి. ఇది బాబు షూటీ భవిష్యత్ గ్యారెంటీ. మరి రోజు ఇంతమంది 100 మందికి ఇక్కడ మెస్సు గిస్సు ఏర్పాటు వచ్చిన ప్రెస్ వాళ్ళకి కానీ ఇంకోటి కానీ మంచి చెడు కానీ ఇవాళ వస్తానంటే 100 మంది టిఫిన్ పురమాయించుకున్నారు. అది బాబు వస్తున్నారు కదా, వస్తారు ఆయనతో పాటు ఎవరో ఒకళ్ళని. సో నా ఏమల్లా ఒకటే, పోలవరం పూర్తి చేసుకోవాలంటే చంద్రబాబు గారు జనసేన అధ్యక్షులు అధికారులు రావాలి. అక్కడ పెద్ద పేరు చంద్రబాబు గారు ఉంటే చిన్న పేరు నాదొకటి ఉంటే చాలని ఒక కోరిక. లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 60 సంవత్సరాల నుంచి అంజీ గారు కానించి, ఎన్టీ రామారావు కానించి, రాజశేఖర రెడ్డి గారు కానించి అందరూ వేసిన ఫౌండేషన్ స్టోన్లు ఇవాళ పోలవరం పూర్తి చేయడానికి చంద్రబాబు గారే సమర్థుడు. ఆయన మాగంటి బాబు గారు పోలవరం ఏలూరు ఎంపీ అవుతారా 24లో, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యే అవకాశం ఉందా? నేను అసలు ఎమ్మెల్యే వద్దన్నా, నాకు ఎమ్మెల్యే వద్దండి బాబు. ఏమంటే నేను వెంకటరాజు గారికి చెప్తా, ఖర్చు పెట్టిన తీసుకెళ్ళి పక్కన పడితే కాదుగా, నేను వెంకటరాజు గారి పేరే చెప్తా, క్లీన్గా చెప్తున్నా. ఎవరు ఇప్పుడు విట్ల గారు అంటారా పెద్ద వయసు, ఇంకోళ్ళు అంటారా ఇంకా వయసు, 63 ఏళ్ళలో కరెక్ట్ వయసు ఫర్ రిటైర్మెంట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే నాకున్న ఈ ఫ్యామిలీ అవుట్ బడ్డెన్ బయటపడతాకి వీళ్ళందరూ గెలిపించుకుంటే వీళ్ళు నాతో పాటు సహకరిస్తే ఇటు కొల్లేరు అంశం కానీ లేదా ఇక్కడ పెద్దింట్లమ్మ వంతుల విషయంలో కానీ లేదా వీళ్ళకి సమస్యలు కానీ నేను పైకాడు ఉండి వీళ్ళందరూ డైరెక్షన్ ఇస్తాను. నాకు వద్దు బాబు టికెట్ అనుకున్నప్పుడు నేను ఎవరికైనా చెప్పమంటే వెంకటరాజు గారు చెప్తా, లేదా ఆయన బీజేపీతో పొత్తు తీసుకుంటే కామినేని శ్రీనిబాబు గారి పేరు చెప్తా, లేదా విట్ల గారు నేను తెచ్చుకుంటాను జనసేన నేను నాయకుడు అంటే ఆయన పేరు చెప్తా. ఎవరికైతే ఉంది ఒక ఎమ్మెల్యే కావాలి. అసలు ఇప్పటికే ఇన్ఛార్జ్ లేడండి ఇక్కడ మానికెళ్ళారు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు వీళ్ళందరూ. రోజు ఎవరికి చెప్పాలి సమాధానం, ఎందుకు చెప్పాలి, ప్రెస్ వాళ్ళతో ఏం మాట్లాడాలంటే అందరూ మండల పార్టీ మీద నలుగురు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో లాక్కుంటూ వస్తున్నారు పార్టీని. ఇంకా ఇన్ఛార్జ్ అనేవాడు ఉంటే బాగుంటుంది. అదే వెంకటరాజు గారి పేరు చెప్పు, నువ్వు ఇన్ఛార్జ్ అయ్యి నువ్వు చూసుకుంటే ఆయనే చూస్తాడు. మనకెందుకు ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఇన్ఛార్జ్ మనం డిస్టర్బ్ చేయకూడదు. అది నా కోరిక. ఈరోజు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి, టీడీపీలో చాలా నిబద్ధతగా పనిచేస్తున్న మాగంటి బాబు గారు ఒకే ఒక కోరిక, ఈ 2024 ఎన్నికల్లో తర్వాత ఏజీ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏలూరు ఎంపీగా పోటీ చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారని చెప్పిన సందర్భంలో మరి ఆ యొక్క ప్రారంభోత్సవం బోర్డులో ఒక చిన్న పేరు ఏలూరు ఎంపీ మాగంటి బాబు అనే పేరు ఉంటే చాలనేదే ఒక చివరి కోరిక కోరుకుంటున్నారు వారు. రాజకీయాలు వారికి ఉన్న నేపథ్యాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా మరి మాగంటి బాబు గారి విషయంలో పరిశీలన చేస్తారని కూడా ఒక సమాచారం ఉంది. పరిశీలన చేస్తే వారు ఎంపీగా కావాలని ఒకవేళ కాని పక్షంలో పార్టీ ఏది ఆదేశాల మేరకే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాను, ఎక్కడ కూడా పార్టీలు మారే అవకాశం లేదు, ఇక మారే ప్రసక్తి రాదు, జీవితాంతం టీడీపీలో ఉంటాను, పార్టీ ఏది ఆదేశాల మేరకు పనిచేస్తానన్నారు. మరి భవిష్యత్తు రాజకీయాల్లో మరి కొద్ది రోజుల్లోనే మరి ఏలూరు ఎంపీ ఎవరో తేలనుంది. అదేవిధంగా కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో కూడా పార్టీ నిర్ణయం తీసుకోబోతుందంటున్నారు.
ఒక సీనియర్ నాయకుడిగా మాగంటి బాబు గారి ఆవేదన. కైకలూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక ఇన్ఛార్జి జయమంగళ వెంకటరమణ పార్టీ మారి వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కైకలూరుకి ఇన్ఛార్జి లేరు. పార్టీ కొంచెం గందరగోళమైన పరిస్థితి అంటే నాయకత్వంలో ఒక లీడర్ ఉంటే వెనకాల కేడర్ కూడా ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఆ సిస్టమ్ లేదు కాబట్టి తప్పనిసరిగా పార్టీ కేడర్ కూడా సమైక్యంగా యూనిటీగా పనిచేయాలంటే ఒక ఇన్ఛార్జ్ అనే బాధ్యతలను అప్పచెప్తే ఆ ఇన్ఛార్జ్ నాయకత్వంలో పార్టీ పనిచేస్తే ఒక సీనియర్గా నేను కూడా వెనకాలండి నడిపించడానికి అవకాశం ఉందని చెప్పి మాగంటి బాబు గారు అన్నారు. మరి 2024లో మాగంటి బాబు గారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కావాలని ప్రజల ఆకాంక్షని పార్టీ అధిష్టానం కూడా నెరవేరుతుందని చెప్పి భావిస్తున్నాం. కైకలూరు నుంచి ఎంటీవీ మాణిక్యరావు. జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.